నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ రాములు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ రాములు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ డాక్టర్ మల్లు రవికి ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. గతంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా డాక్టర్ మల్లు రవి గెలుపొందడం జరిగింది. మల్లు రవి సీనియర్ నాయకులు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుచున్నాము. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే నాయకులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి అడుగులో అడుగై మల్లు రవి తన వయసుకు లెక్క చేయకుండా రేవంత్ అన్న వెంట మల్లు రవి పాదయాత్ర చేయడం జరిగింది. తెలంగాణలో ఏ కార్యక్రమం అయినా మల్లు రవి ముందుంటారు. పార్టీ కోసం కష్టపడే నాయకుడు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కులమత భేదాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ పిలిస్తే పలికే విధంగా మల్లు రవి సేవలు అందించారన్నారు. మన కుటుంబ సభ్యులు ఎలాగైతే పలకరిస్తారు అలాగే డాక్టర్ మల్లు రవి కూడా పలకరిస్తారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ స్థానం డాక్టర్ మల్లు రవికి ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, యాదయ్య, నందిమల్ల చంద్రమౌళి, కృష్ణబాబు, డి వెంకటేష్, బొంబాయి మన్నెంకొండ, పీడి జయనందం, ఈరపోగు శ్రీనివాసులు, ఎం రఘు, అబ్దుల్ రఫీక్, అంబటి రమేష్, శశాంక్ సాగర్, ఎం రాజు, ఏఆర్ గౌడ్, తిరుపతయ్య, పి వెంకటేష్, కే టిల్లు తదితరులు పాల్గొన్నారు. తెలిసేటటువంటి విధానం ఏంటంటే, మనం రూమ్ల కోతనే స్విచ్ చేస్తే బల్బు ఏ విధంగా వెలుగుతుందో అక్షరాన్ని వాళ్ళు మన ముందుకు తీసుకొస్తున్నటువంటి పత్రికా విలేకరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వనపర్తికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది. మరి ఇక్కడ మంత్రిగా ఉన్నా కూడా వారిని ఓడగొట్టి మేఘారెడ్డి గారిని ప్రజల హృదయాల్లో చొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నన్ను గాంధీ భవన్ నుంచి పంపినాన్ని చెప్తున్నారు. నేను గాంధీ భవన్ నుంచి నన్ను ఎవరు పంపలేదు. కాకపోతే మన కుటుంబము గాంధీ భవన్ కాబట్టి అలా విధంగా చెప్పిండ్రు. నేను స్వయంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని పోవడానికి మిత్ర బృందంతో ఇక్కడికి విచ్చేశాను. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మన రాష్ట్రంలో ఏప్రిల్ 19 అని నోటిఫికేషన్ అనఫిషియల్గా విడుదలైంది. మరి ఆ ఎన్నికలలో మన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మల్లు రవి గారికి టికెట్ ఇవ్వాలని మీ అందరి అభిప్రాయాన్ని నేను తెలియపరుస్తూ, మీ యొక్క అభిప్రాయాలను సేకరించడానికి నేను వచ్చేసాను తప్ప నన్ను గాంధీ భవన్ నుంచి పోయి సేకరించని అడగలేదు. మరి మల్లు రవి గారి గురించి మనందరికీ తెలుసు. వారి సోదరుడైనటువంటి స్వర్గీయ మల్లు అనంతరాములు గారు కూడా ఏఐసిసి కార్యదర్శిగా 14 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉంటూ, మరి మన ప్రియతమ నాయకురాలు మన చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారికి కూడా ఆయన ట్రాన్స్లేటర్గా పనిచేసినటువంటి మహనీయులు మల్లు అనంతరాములు గారు. మరి వారి సొంత తమ్ముడే మల్లు రవి గారు. మల్లు అనంతరాములు గారు స్వర్గీయులైన తర్వాత వారి కుటుంబ సభ్యుల నుంచి మల్లు రవి గారు డాక్టరు, ఆయనకు మంచి ప్రాక్టీస్ ఉండే, అయినప్పటికీ కూడా ఒప్పించి మన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం మన అందరి బాధ్యత. అప్పుడు కూడా గెలిపించుకున్నాం. మరి అప్పటి నుంచి కూడా మల్లు రవి గారు కులమత భేదాలకు ఖచ్చితంగా మరి ఆయన నాగర్ కర్నూల్లో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అందరికి సేవ చేస్తూ పిలిస్తే పలికే మల్లు రవిగా పేరొందిండు. మరి మనకు సుపరిచితుడయ్యాడు. మనం ఎవరం పోయినా ఏ పని మీద పోయినా ఒక కుటుంబ సభ్యుడు ఏ విధంగా మనను పలకరిస్తాడో ఆ విధంగా పలకరించి మనకు బంధువుడయ్యాడు, ఆపద్ బాంధవుడయ్యాడు. మరి
మల్లురావి గారు మొన్ననే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో నియమిస్తే ఆ పదవి నాకొద్దు, నేను నాగర్ కర్నూలే నా సొంత ఇల్లు, నాగర్ కర్నూలే ప్రజలకే నేను సేవ చేస్తా, రాష్ట్రం అంతటా ఏ విధం ఉన్నప్పటికీ కూడా నాకు ముఖ్యమైనటువంటి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, ఓటర్సు అంతా నాకు నాగర్ కర్నూలుతోనే సంబంధం ఉంది కాబట్టి నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన యొక్క ఆశ, ఆ పదవి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయన పాదయాత్రలో తోడ్పడి మరి ఆయన పాదయాత్రను విజయవంతం చేసి మరి కొన్ని నియోజకవర్గాలలో టికెట్ల విషయంలో మనం కుటుంబ సమస్యలు ఉన్నట్లు కొందరు అలగడము, మరి కుటుంబ సమస్యలో కొట్లాటలు వచ్చినట్లుగా ఉన్నప్పుడు కూడా మల్లురావి గారు కూడా కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళి అట్టి వారిని ఒప్పించి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించి పార్టీ కార్యకర్తలకు సూచించి అభ్యర్థులను ప్రేమింపజేసి మరి కాంగ్రెస్ గెలుపులో వారు ముఖ్య పాత్రలు కావడానికి కూడా మల్లురావి గారు పాత్ర ఎంత ఉంది. ఉన్నటువంటి అన్ని స్థానాలకు ఆయన తన వంతు కృషి చేసి అందరినీ గెలిపించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే వనపర్తి కూడా పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూలుదే. మరి ఇప్పుడు కూడా మల్లురావి గారికి టికెట్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సంఘాలు, కుల సంఘాలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మరి యువజన కాంగ్రెసు, మహిళా సంఘాలు అన్నీ కూడా మల్లురావి గారికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి నియోజకవర్గం లోపల తిరిగాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. మరి అన్ని ప్రజలు మల్లురావిని గుర్తుపడతాడు, మల్లురావి ప్రజలను గుర్తుపడతాడు. మరి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త వారికి టికెట్ ఇచ్చినట్లయితే ఇస్తారో ఇయ్యరో మనకు తెలియదు, మనం ఇయ్యరు, మల్లురావికి ఇయ్యరని మనం అంటలేము, ఇయ్యాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా రవి గారు సౌమ్యులు, మరి వారు సొంత తమ్ముడు కూడా సీఎం రేసులో ఉంటే కూడా ఆయన ముందుగానే ప్రకటించిండు. చాలామంది విలేకరులు అడిగిండ్రు, అయ్యా మరి మీరు మీ తమ్ముడు కూడా పోటీలో ఉన్నాడు కదా, మీరు ఎవరికి మాత్రం ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని ఊరూరు వాడవాడ తిరిగి పాదయాత్ర చేస్తున్నటువంటి నా తమ్ముడు మరి అన్ని గ్రామాలను పర్యటించి యువకులలో ఉత్తేజింపినటువంటి మరి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను మద్దతిస్తున్నట్లు ఆయన వాళ్ళ తమ్ముని పాదయాత్రలో చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతున్నదంటే మల్లురావి పక్క కాంగ్రెస్ వాది, మల్లురావి కుటుంబము కాంగ్రెస్ కుటుంబము, కాంగ్రెస్ కుటుంబమే మల్లురావి కుటుంబం. మరి మనందరం కూడా ఆ కుటుంబంలో సభ్యులం కాబట్టి ఇంత మంచి నాయకుడు మనకు దొరకడు. కాబట్టి నేను అధిష్టానాన్ని కూడా కోరుతున్నా, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనందరం మీ అందరి తరఫున నేను మరి మీ అందరం కోరుతున్నాం, మనకు పిలిస్తే పలికే మల్లురావి గారికి మీరు మరొక ఆలోచన చేయకుండా వెంటనే వంశీచంద్రరెడ్డి గారిని కోజి పట్టణం లోపల ఏ విధంగా అయితే డిక్లేర్ చేసినో, ఎందుకంటే ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఉంటే పోటీ నుంచి విరమించుకొని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది. మరి అదేవిధంగా కూడా మల్లురావి గారికి కూడా అవకాశం ఉండే, ఆయన 3 పర్యాయాలు ఎంపీగా, 1 పర్యాయము ఎమ్మెల్యేగా జడ్చర్ల నుంచి బై ఎలక్షన్లో గెలిచిండు. మరి తర్వాత ఆయనకు అవకాశం కూడా ఉండే, కానీ ఆయన అసెంబ్లీ నియోజకవర్గానికి జడ్చర్లకు వెళ్లకుండా ఆయన కూడా త్యాగం చేసిండు. మరి మీరు వంశీచంద్రరెడ్డి గారిని డిక్లేర్ చేశారు, 2 మన జిల్లాయే, మరి ఇక్కడ ఉన్నటువంటి మల్లురావు గారిని మీరు డిక్లేర్ చేయరు. ఆయన కూడా ఈ శాసనసభ నియోజకవర్గము జడ్చర్లకు త్యాగం చేసినటువంటి అభ్యర్థి కాబట్టి మీరు ఆయనను వెంటనే డిక్లేర్ చేయాలని